నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలతో కేంద్రానికి లేఖ రాయాలని ఇరిగేషన్ అధికారులను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కేంద్రంతో పాటు ఇరిగేషన్ నిపుణుల సూచనల ప్రకారమే ముందుకెళ్తామని చెప్పారు. ఉత్తమ్ తాజా నిర్ణయంతో కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయడానికి సర్కార్ సిద్దమవుతుందనే టాక్ వినిపిస్తోంది. బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యే వరకు పంపులు ఆన్ చేయకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ ప్లాన్ ఏంటి? ఉత్తమ్ లేఖకు కేంద్రం ఎలా స్పందించే అవకాశం ఉంది? వర్షాలు కురవకపోతే రైతులకు దిక్కెవరు? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక కారణం ఏంటి? కేంద్రానికి లేఖ రాయడం అంటే అనుమతి కోసమా, లేదంటే సాంకేతిక సహాయం కోసమా అనుకోవచ్చు? సో ఇప్పుడు మొన్న మనం చూసాం, కాళేశ్వరం మీద మనం దాదాపు 15 రోజులకు పైగా ప్రతి రోజు దాని మీద చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన చర్చా కార్యక్రమాలు చూస్తున్న ఒక ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా నుంచి ఎన్డీఎస్ఏకు మెయిల్ చేశారు. ఏంటంటే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా, నీటిని ఎత్తిపోయొచ్చా లేదా అన్న విషయం మీద ఆయన క్లారిటీ కోరుతూ ఎన్డీఎస్ఏకు లెటర్ రాశారు. సో ఎన్డీఎస్ఏ రిప్లై ఇచ్చింది, అది మేమేం ఆబ్జెక్ట్ చేయట్లేదు నీటిని లిఫ్ట్ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి, దీనిలో మేము నీళ్లు లిఫ్ట్ చేయమని వద్దని చెప్పే అధికారం కానీ అవి కానీ మాకు లేదు, ఉన్న సిచ్యువేషన్స్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ఎన్డీఎస్ఏ. సో దీని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మిగతా చోట్ల నుంచి యాక్షన్ మొదలైంది. ఎన్డీఎస్ఏ అని చెప్పారు కదా, మరి ఎన్డీఎస్ఏ చెప్పినా సరే నీళ్లు ఎందుకు ఎత్తిపోయట్లేదు అన్న వాదన మొదలు కావడంతో ఇప్పుడు నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించారు. సో గవర్నమెంట్ ఇప్పుడు అధికారికంగా ఒక లేఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్తుంది. ఎవరికి? ఎన్డీఎస్ఏకు. ఏంటంటే సరే మీరు ప్రైవేట్ వ్యక్తికి ఆన్సర్ ఇచ్చారు, మెయిల్లో రిప్లై ఇచ్చారు, బట్ ఇప్పుడు కొంత అయినా సరే అంటే ఈ విషయంలో కొంత క్లియర్గా, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి పెట్టిన మెయిల్లో కాకుండా ఎంత ఒకవేళ లిఫ్ట్ చేస్తే నీళ్లు ఎంత నిల్వ ఉండాలి, ఏముండాలి, నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా, మరి మీరే గతంలో అన్ని బ్యారేజీల గేట్లు ఓపెన్ చేసి ఉంచాలన్నారు కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీల గేట్లు కూడా ఓపెన్ చేసి ఉంచాలని మీరు చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఎన్ఆర్ఐ పంపిన దానికేమో వేరే ఆన్సర్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లేఖ రాయాలని నిర్ణయించింది. సో అధికారికంగా బహుశా ఇవాళ రేపట్లో లేఖ రాయొచ్చు. ఆ లేఖకు ఎన్డీఎస్ఏ మరి ఏం రిప్లై ఇస్తుంది, కానీ ఈలోపు పుణ్యకాలం అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ చూస్తే ఒకవేళ కేంద్రం నుంచి రెస్పాన్స్ రావడానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. ఒకవేళ రెస్పాన్స్ లేట్ అయితే మరి అంతలోపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే ఇప్పుడు నాట్లు పడాల్సిన సమయంలో పడలేదు కదా, సీజన్ అయిపోతే కష్టం కదా. ఎస్, జూలై 25 అయింది, నాట్లు పడాల్సిన సమయం అయింది. రాష్ట్రంలో ఇవాళకి చూస్తే 29% లోటు వర్షపాతం ఉంది. ఆదిలాబాద్ లో 36% లోటు, కొమరంభీంలో 23%, మంచిర్యాలలో 20% లోటు, నిర్మల్లో 29%, నిజామాబాద్లో 35%, జగిత్యాలలో 37%, పెద్దపల్లిలో 28%, జయశంకర్ భూపాలపల్లిలో 33%, భద్రాద్రి కొత్తగూడెంలో 35%, మహబూబాద్లో 37%, వరంగల్లో 53%, హన్మకొండలో 58%, కరీంనగర్లో 43%. ఇవన్నీ కూడా లోటు వర్షపాతాలు. అట్లాగే సిరిసిల్ల జిల్లాలో 38%, కామారెడ్డిలో 19%, సంగారెడ్డిలో 13%, మెదక్లో 17%, సిద్దిపేటలో 31%, జనగాంలో 50%, యాదాద్రి భువనగిరిలో 49%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 58%, హైదరాబాద్లో 35% లోటు వర్షపాతం. ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రం -5%, వికారాబాద్లో 37%, మహబూబ్ నగర్లో 29%, జోగులాంబ గద్వాల్లో 25%, అట్లాగే వనపర్తిలో 39%, నాగర్ కర్నూలులో 19%, నల్గొండలో 5%, సూర్యాపేటలో 34%, ఖమ్మంలో 37%, ములుగులో 12%, నారాయణపేటలో 33%. ఓవరాల్గా 29% లోటు వర్షపాతం నమోదైన సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళ ఎన్డీఎస్ఏ నుంచి రాయాలి, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావాలి, వచ్చిన తర్వాత ఏమవుతుందో. ఈలోపు ఎల్లంపల్లికి వరద వస్తే నీళ్లు లిఫ్ట్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో వాళ్ళ ఆలోచన ఏంటంటే సరే ఎన్డీఎస్ఏ నుంచి కాంక్రీట్ గా రిప్లై రావాలని, వచ్చేలోపు 10-15 రోజుల్లో తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండింది అనుకోండి, అప్పుడు రావచ్చు. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒకవేళ ఆగస్టు 15 కల్లా నిండింది అనుకుందాం, ఇంకా ఒక 2 నెలల పాటు అక్టోబర్ 15 వరకు వరద ఉంటుంది. ఆ 2 నెలల్లో రోజుకు 2 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేస్తే 60 × 2 120 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయొచ్చు.
మరి ఆగస్ట్ సెప్టెంబర్ ఎట్లా ఉంటుందో వర్షపాతం తెలియదు, కానీ ఇప్పటికైతే దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎన్డీఎస్ఏకి లేఖ రావాలి, వాళ్ళ రిప్లై రావాలి, వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ మొన్న ఒక రోజు వర్షాలు పడ్డాయి, మళ్ళీ లాస్ట్ 2 డేస్గా లేవు. కాబట్టి మాట్లాడదాం. మనతో పాటు ఎం సాంబశివరావు గారు, సోషల్ యాక్టివిస్ట్, మనతో పాటు ఉన్నారు. గతంలో ఆయన కృష్ణా జలాల కోసం హైదరాబాద్ రావడానికి కూడా కృషి చేసిన వ్యక్తి. అట్లాగే నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. ఎస్, ముందుగా సాంబశివరావు గారు, సో ఏమంటారు ఈ మొత్తం ఇప్పుడు కాళేశ్వరం వివాదంలో? నమస్కారం అండి, ప్రేక్షకులకు నమస్కారం. తర్వాత జీటీవీ అధికారులకు కూడా నమస్కారం. ఒకసారి మళ్ళీ అంటే ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఎన్డీఎస్ఏ రికమెండేషన్ గతంలో ఒకలా ఇచ్చింది, 3 ప్రాజెక్టుల గేట్లు దర్శించాలంది. ఇప్పుడేమో వాళ్ళు ఒక మెయిల్లో ఇచ్చిన రిప్లైలో మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. ఇక్కడ ఎన్డీఎస్ఏ చట్టం ప్రకారం ఎన్డీఎస్ఏ వాళ్ళకి ఏంటంటే స్టడీ చేసి రికమెండ్ చేసే అధికారం ఉంటుంది. తర్వాత స్టేట్ అథారిటీస్ ఎవరైతే ఏంటంటే డ్యామ్ ఓనర్స్ వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఏంటంటే డ్యామ్ ఆపరేషన్ చేసే అధికారం ఉంటుంది. తర్వాత ఇలాంటి సంఘటనలు ఏంటంటే డ్యామ్ ఆపరేట్ చేసేటప్పుడు ఎలాంటి ఉపద్రవాలు వస్తే చట్టపరంగా వాళ్ళు ఏంటంటే చర్యలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ చట్టం ఏంటంటే ఇక్కడ ఇది చట్ట పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్ లో ఒకవైపు నుండి ఎన్డీసీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఏంటి 3 బరాజులు అంటే గేట్లను ఏంటంటే పూర్తిగా ఏంటంటే తెరిచిపెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అది వాళ్ళు చెప్పడం జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? ఒకవైపు స్టాండింగ్ ఆర్డర్స్ గేట్లు తెరిచిపెట్టమని చెప్పి, తర్వాత వర్షపాతం ఏంటంటే వర్షపాతం తక్కువ ఉండి నీటి అవసరాలు ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలో ఎన్డీఎస్ఏ చట్టం ఏంటంటే ఈ ఎక్స్ట్రాఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ లో ఆపరేషన్ గైడ్ లైన్స్ క్లియర్ గా లేవు. కాబట్టి అంటే చట్టాన్ని సవరించి క్లారిఫై చేసిన తర్వాత అంటే ముఖ్యంగా ప్రస్తుతము వెంటనే ఏంటంటే ఇది క్లారిఫై చేయడానికి అంత అవకాశం లేదు. భవిష్యత్తులో ఏంటంటే క్లారిఫై చేసి చట్టంలో ఉన్నటువంటి లోసుకులన్నిటిని కూడా సరిదిద్ది భవిష్యత్తులో ఇలాంటి ఏంటంటే ఎక్స్ట్రాఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ లో ప్రతిష్టంభన ఏర్పడకుండా ఏంటంటే చూడాల్సినటువంటి బాధ్యత కలదు. ఓకే ఓకే. సో నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, సో ఎన్డీఎస్ఏ మొన్న మీరు చూసే ఉంటారు, ఆస్ట్రేలియా నుంచి ఒక ఎన్ఆర్ఐ మెయిల్ పంపితే రిప్లై ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్డీఎస్ఏకి రాయాలని నిర్ణయం తీసుకుంది. మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. ఎస్, ఓకేనా? ఓకే 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 చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు ప్రభుత్వం మీరు మీ టీవీ ద్వారా, జీ న్యూస్ ద్వారా గత నెల రోజు నుంచి మనం చర్చలు మీరు అందరితోని, ఇంజనీర్స్ తోని, ప్రముఖులతో పెట్టిండ్రు. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కువ, ఆబ్జెక్ట్ తక్కువ. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఎస్ కు లెటర్ రాయడం అర్థం ఏమున్నది? నేనేమున్నానంటే ఎన్డీఎస్ఏ క్లియర్ గా చెప్పింది. మేము కూడా ఫస్ట్ మీతోని చర్చలలో పాల్గొన్నప్పుడు ఎన్డీఎస్ఏ ఓన్లీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అది ఏదైతే డ్యామ్ వరకే పరిమితం అని చెప్పినాం. తర్వాత మా ఎక్స్పర్ట్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ మహారాష్ట్ర సలహాదారు వారు కూడా మీకు చెప్పిండు, ఏది డ్యామ్ ఏదైతే ఉన్నదో అది డ్యామ్ సేఫ్టీ అధికారులు డ్యామ్ పూర్తయిన తర్వాత దాని యొక్క కండిషన్స్ మాత్రమే చెప్తారని చెప్పారు. అదంతా ఒక పక్క ఉంది. రెండవది, ఇవాళ మనం ఏమంటున్నామంటే మేడిగడ్డ దగ్గర ఎక్కడ కూడా కన్నెపల్లి దగ్గర మనం షటర్స్ వేయాలని కానీ నీళ్లు నింపాలని కానీ సబ్జెక్టే లేదు. అక్కడ లేనప్పుడు ఇవాళ వాటర్ ఏదైతే మీకు 93.3 వచ్చినప్పుడు, పంపల వరకు వచ్చినప్పుడు దాన్ని ఎత్తిపోయండి అన్నాం. రిమైనింగ్ ముందటి వాటిలలో కూడా పంపల వరకు ఎత్తిపోయండి, బాగా స్టోర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిన. అవేం మిగతాది అన్నారం కానీ సున్నీళ్ళ కానీ తెగిపోలేదు, ఏం కాలేదు, కొద్దిగా ఉంటే రిపేర్ కూడా చేసినామన్న. అయితే ఇవి అన్ని పక్కకు పెట్టేసి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, వితౌట్ స్టోరింగ్ అబౌట్ 5 TMC ఆఫ్ వాటర్ అయితే మేడిగడ్డ వాటర్ కెనాట్ బి లిఫ్టెడ్ ఫ్రమ్ కన్నెపల్లి అన్నాడు. తప్పు కదా అండి? 5 TMC వాటర్ ఎత్తిపోయకుండా కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేయాలని తప్పు కదా? 93, 94, 95 దాకా నీళ్ళు వచ్చినాయనో పోయిన వాళ్ళు చూసిన వాళ్ళు ఫోటోలు తీసి చెప్తుంటే ఇంజనీర్లు. అది తర్వాత రెండో ఏమన్నాడు, పంప్స్ ఎట్ కన్నెపల్లి
require 93.5 meters water level at Medigadda to operate. అంటే ఆ 93.5 లెవెల్లో మనం ఆపరేట్ చేయలేమని ఒకటి చెప్పిండు, అది కూడా తప్పే. తర్వాత వితౌట్ క్లోజింగ్ ది గేట్స్ పంపింగ్ చేయలేమన్నాడు కన్నెపల్లి దగ్గర. అరే వితౌట్ నువ్వు గేట్ ఓపెన్ చేయగానే అంటే గోదావరి పోయినప్పుడు కదా నీళ్ళు వచ్చింది ఆడికి, అప్పుడు కదా గోదావరి లెవెల్ పెరిగినప్పుడు ఆ పంపులకు నీళ్ళు వచ్చినప్పుడే పోయి అన్నారు తప్ప నీకు అవి చెప్పలేదు కదా. ఈ విధంగా నేను ఎందుకంటున్నా అంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయలేము అని చెప్పడం ముఖ్యమంత్రి గారు తప్పు అని చెప్తున్నాం. నీళ్లు వస్తేనే ఎత్తిపోయామంటే నీళ్లు రాకుండా ఎవరైనా ఎత్తిపోయాని ఏ ముక్కుడు చెప్తాడండి? ఎవరైనా చెప్తారా మీరు చెప్పండి? ఆ పంపుల వరకు నీళ్లు వచ్చినప్పుడే, మీరు గేట్లు వేయకుండా నీళ్ళు వచ్చినప్పుడే ఎంత కొంత ఎత్తిపోయాడు అన్న తర్వాత వారు ఇంకోటి ఏమన్నారు, టోటల్ కాళేశ్వరాన్ని ఇప్పుడు యూజ్ చేయలేమన్నాడు. అరే నీకు ఎల్లంపల్లి నుంచి మిగతా రిజర్వాయర్లు ఉన్నాయి కదా, కాలువలు ఉన్నాయి కదా, మీరు ఎంత వీలైతే అంత యూజ్ చేసుకోవాలి కదా. మీరు దాన్ని ఆపరేట్ చేసేందుకు కానీ, దాన్ని మెయింటైన్ చేసేందుకు కానీ, దాన్ని రిపేర్లు చేసేందుకు కానీ ఇప్పటి వరకు 3 ఏళ్ళు ఏం చేసింది లేదు కదా. నేనేమన్నా సరే మీరు ఇప్పుడు కాళేశ్వరంలో రైతులు కోరుకుంటున్నారు, మీరు కొంతమంది రైతులను కూడా తీసుకున్నారు, కొంతమంది ఇంజనీర్లను తీసుకున్నారు, పొలిటికల్ లీడర్లను తీసుకున్నారు, మేధావులను. అరే మీరు ఆ ఇంజనీర్లను అఖిలపక్షాన్ని అందరు పిలవండి, పిలిచి ఇది పరిస్థితి అంటే అందరు చెప్తారు కదా. మీకు ఇరిగేషన్ శాఖ ఉంది, మీకు ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దాన్ని ఆపరేట్ చేసే ఇంజనీర్స్ ఉన్నారు, దాన్ని కట్టిన ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళు డెసిషన్ తీసుకోరా అండి? నువ్వు ఏమైనా ఎన్డీఏ పెడుతున్నావు, ఎన్డీఏ ప్రతిలో రాదు ఇరిగేషన్ వాటర్ ఎత్తిపోయాలా లేదా అనేది ఎన్డీఏ చెప్పదేమో. చెప్పినాక కూడా మళ్ళీ ఎన్డీఏకి లెటర్ రాస్తా అంటే కాలయాపన చేయడం కాకపోతే ఎన్డీఎస్ఏ వాళ్ళు నీకెందుకు, ఇప్పుడు నీకు బ్యారేజ్ ఏదైతే ఉన్నదో షటర్ లేకుంటే నీళ్ళు వస్తాయి అంటే దాన్ని ఎత్తిపోయేద్దని ఎన్డీఏ చెప్పిందా? ఎన్డీఎస్ఏ చెప్పిందా? చెప్పండి, మీరు చెప్పిందా? కాబట్టి వాటర్ లెవెల్స్ గోదావరిలో బాగా పోయినప్పుడు నువ్వు తీసుకొని వాడుకొని ఎంతవరకు సేఫ్టీగా ఉంటుందో అంతవరకు వాడుకో అని చెప్పినప్పుడు నువ్వు అందరిని పిలిచి కూర్చున్నబెట్టి మాట్లాడు, నీ ప్రాబ్లం ఏముంటే మాట్లాడి చెప్పు చెయ్యి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ కరెంటు బిల్లులు కట్టక 1000 కోట్ల రూపాయలు అక్కడ 22,000 కోట్ల పేరుకపోయి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక అక్కడ మీకు తెలుసా, మీకు మేడిగడ్డ అది అన్నారకి మొత్తం ఇసుక దొడకపోయింది, ఇసుక దొడకపోయి కింద మొత్తం ఇసుక దొడింది. ప్రాజెక్ట్ ఎంత ఉంటుందా అండి ఇసుక దొడినాక? ఇసుక అంతా మీరు ఇప్పుడు పోయి చూడండి, మీరు వాళ్ళు చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు అక్కడ నీ మానిటరింగే లేదు. ఎట్లా తీసుకో నువ్వు బ్యారేజ్ కింద ఇసుక ఎట్లా దొడతారు చెప్పండి? ఇసుక ఎట్లా దొడనిచ్చింది గవర్నమెంట్ నాకు చెప్పండి? ఇసుక దొడినాక బ్యారేజ్ ఉంటుందా? అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? బ్యారేజ్ ఉంచదలుచుకున్నారా, తీసేదలుచుకున్నారు? సరే పోనీ అవకతవకలు జరిగింది, నేను వాటికే మాట్లాడతలేను, అవినీతి జరిగింది, నువ్వు మీరే గవర్నమెంట్ ఉన్నారు, దాన్ని బయట తీయండి, పాలన చేసి వాళ్ళను పనిష్మెంట్ ఇవ్వండి, మేము అదంటలేము. కానీ అదేం చేయకుండా ఇదేం చేయకుండా 2.5 సంవత్సరాల కాలయాపన సిబిఐ పైపు నువ్వు సిబిఐ ఏం చేస్తానంటారు, అప్పుడో సిబిఐ మీద నమ్మకం లేదంటారు, ఇప్పుడో మళ్ళా మీరు ఎత్తిపోయి అంటారు, ఇవన్నీ కారణాలు చెప్తారు. ఏమనంటే ఎన్డీఎస్ని అడ్డపెట్టి నడిపిస్తున్నారు. ఎన్డీఎస్ఏ వచ్చి నీకు ఇరిగేషన్ శాఖకు చెప్పి నువ్వు ఎత్తిపోయాలన్నా వద్దా అని చెప్పదని చెప్పి ఎన్డీఎస్ చెప్పినాక కూడా మీరు అట్నే మాట్లాడితే ఎట్లా? ఎన్డీఎస్ఏ డ్యూటీ కాదు అది. నీ ఇరిగేషన్ శాఖ ఎందుకున్నది, ఇంజనీర్స్ ఎందుకున్నారు, 1000 కోట్ల రూపాయలు జీతాలు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్ళు ఎన్ని పోతున్నాయి, పంపుల వరకు నీళ్ళు వచ్చినప్పుడు బచ్చిన నీళ్ళని ఎత్తిపోయి అంటే మేము షటర్ లేకుండా ఎత్తిపోయలేము, షటర్లు లేకుండానే వచ్చిన ఈ నీళ్ళని చెప్తున్నారు కదా పోయిన వాళ్ళు. కాబట్టి ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని సంక్లిష్టంగా మార్చి మళ్ళీ మేము రాసి పంపుతామంటే నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మీరు అన్ని వర్షపాతాలు చదివిండు, నేను చెప్తున్నా అండి తెలంగాణలో ఎక్కడ కూడా జానెడు భూమి నానలేదండి, జానెడు భూమి నానలేదు చెప్తున్నా. ఉన్న బావులలో 4 ఎకరాలకు ఒక బోర్ వారితే 2 ఎకరాల కంటే 10 గుంటలు వారే పరిస్థితి లేదు. మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాం. కాబట్టి వర్షం దాని కంటిన్యూన్సీ ప్లాన్ లేదు. ఇప్పుడు నిన్ననో ఇవ్వాలో కంటిన్యూన్సీ ప్లాన్ చేస్తానా మీరు వరి చెప్తున్నారు. వరి నువ్వు ఏమైనా వేయరు, నీళ్ళు లేని కాడ రైతు ఎందుకు వేస్తాడు? వరి వేయరు. వరి పెట్టిన కాడ ఆల్టర్నేట్ పంట వేసినందుకు కూడా వీలుండదు, సౌడ్ ఉంటుంది, అలా అంత ఈజీగా పంటలు పండాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే వచ్చిన నీళ్ళను ఉపయోగించి రిజర్వాయర్స్ రెడీ ఉన్నాయి, కొన్ని కాలువలు రెడీ ఉన్నాయి, చెరువులు కుంటలు ఉన్నాయి, ఎన్ని వీలైతే అన్ని అఖిలపక్షాన్ని పిలిచి మీ ప్రాబ్లం చెప్పి ఎత్తిపోయవచ్చు కదా. మీరు అది ఎత్తిపోయకుండానే అన్ని కాలయాపన చేసుకుంటూ అడ్డం పెట్టుకుంటూ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. వాళ్ళు సీఎం గారు మాట్లాడిన విషయాలే చెప్పిన 4-5 అంశాలలో ఆయన తప్పు మాట్లాడిన, ఆ తప్పు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మేడిగడ్డ షటర్ లేకుంటే ఎత్తిపోయలేము, 93.5 ఎత్తిపోయలేము, లేకపోతే అసలు ఆ మొత్తం ప్రాజెక్టే ఎక్కడ కూడా కాళేశ్వరం మొత్తాన్ని మేము బ్యాన్ పెట్టిన ఇప్పుడు ఎత్తిపోసే పరిస్థితి లేదని చెప్పడం కరెక్టా? అది అంటే ఎంత వీలైతే అంత చేయమంటాను. నీకు మొత్తం 18 లక్షల ఎకరాల్లో నీళ్ళు ఇవ్వని ఎవరు అడగలేదు, ఆయకట్టు 18 లక్షలకి ఇవ్వమని అడగలేదు. పాసిబిలిటీ ఉన్నారు, రాజకీయం అవసరమే లేదు, పాసిబిలిటీ ఉన్న ధరకు నీళ్లు పోతున్నాయి గోదావరిలో, పోయినప్పుడు ఎత్తిపోయామని చెప్తున్నాము. ఎత్తిపోయేదానికి నువ్వు దానికి ఎందుకు శేషభిషాలు ఎందుకు? ఇప్పటికీ ఇది మనం జూలై అయిపోతున్నది, ఆగస్టు 15 తర్వాత నాట్లు వేసినా పంట పండది. కాబట్టి ఇప్పటికీ మళ్ళీ గోదావరి కొద్ది వాడు మహారాష్ట్రలో వర్షం పడితే గోదావరి ఎన్డీఎస్ఏకు మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ లీడర్స్ లేఖ రాసి ఎన్డీఎస్ఏ వాళ్ళని కలిసి ఏదో ఒకటి చేయొచ్చు కదా.
మీరు చూడండి, ఎన్డీఎస్ ఆల్రెడీ చెప్పింది. మా బెదిరే శ్రీరామ్ చెప్పింది కదండి, మీరే ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా. బెదిరే శ్రీరామ్కు అంతా ఎన్డీఎస్ వాళ్ళు తెలుసు కదా. ఇప్పుడు రాజకీయాలు ఎన్డీఎస్ఏ ఏం చేయాలని నేను అడుగుతున్నా. ఎన్డీఎస్ఏ వచ్చి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము మీ ఇరిగేషన్ శాఖ నీళ్లు ఎత్తిపోయండి అని చెప్పమని చెప్తున్నారు. ఎట్లా చెప్తారండి వాళ్ళు? ఈ పరిధిలో ఉన్నదాన్ని వాళ్ళు ఎట్లా చెప్తారండి? డ్యామ్ ఏ విధంగా ఉన్నదో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నేను డ్యామ్ విషయం మాట్లాడతాను. డ్యామ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు డ్యామ్ రిపోర్ట్ ఇచ్చారు, డ్యామ్ రిపోర్ట్ ని మొదటి ఉన్నది. ఆ డ్యామ్ షటర్ లేచి డ్యామ్ లో నీళ్ళు ఆపోని మేము చెప్తలేం కదా. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, డ్యామ్ లో కనుక నీళ్ళు ఆపేది ఉంటే మొత్తం భద్రాచలం కొట్టుకోపోతుంది అంటే. అరే ఎట్లండి 10 టీఎంసీలని మనం ఆపు అని చెప్పలేదు, పోనీ ఆపిన 7 టీఎంసీలో అది భద్రాచలం కొట్టుకోపోతుంది. ఆ 10 టీఎంసీలు అయిపోతే అది అంటే ప్రజలు భయప్రాంతంలోకి గురి చేయడం కదా. 400 గ్రామాలు పోతాయి, భద్రాచలం పోతుంది. 250 టీఎంసీలు పోయిన రోజే భద్రాచలం పోలేదు, గ్రామాలు పోలేదు. అట్లాంటిది ఇప్పుడు 10 టీఎంసీలుగా కొట్టుకోపోతుందని ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పడం కరెక్టా? ఇవి కాదు కదా మీరు చెప్పాల్సింది. ఎట్లా పాసిబిలిటీ ఉంటే అట్లా మనం నీళ్ళు ఎత్తిపోసి ప్రజలను ఆదుకుందామని చెప్పి పాజిటివ్ ఆలోచిస్తానో కొంత ఉపయోగం ఉంటుంది. లేదు ఇట్లనే కాలయాపన చేస్తే ఇంత ఉన్నమా గోదావరిలో పోయిన నీళ్ళు కూడా ఉన్నాయి, ఇప్పటికే పోయినాయి. 4 రోజులు అయింది చర్చ జరగబట్టి, మన చర్చ జరగబట్టి. ఇంత 15 రోజులు గడిచిపోతే కథం ఎత్తిపోసిన ఉపయోగం లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో మనము పాజిటివ్ గా ఆలోచించాలి, రాజకీయాలు పక్కకు పెట్టాలి, దేశగాలు అవసరం లేదని చెప్పినాం. మేము ప్రాజెక్టులు అవకతవకలు అవినీతి సపోర్ట్ చేయలేదు, కుంగిపోయేదాన్ని సపోర్ట్ చేయలేదు. అవన్నీ ఉన్నాయి, నువ్వు తీసుకోవాలి చర్యలు. చేత కాలేదు 2.5 సంవత్సరాల కార్యాలయం వేకప్ అయిపోయిన వాళ్ళు కూడా చర్య తీసుకుంటారు తర్వాత కానీ 3 ఏళ్ల రిపేర్ కూడా ఏం చేయలేదు కదా. అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు, సార్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డివిజన్ నిన్న అధికారులు ఆదేశించారు ఎన్డీఎస్ఏకి రాయమని చెప్పి. సార్ ఒక విషయం సార్, యాక్చువల్లీ మొన్న ఎప్పుడైతే నేను ఫైల్ చేసిన రెడ్ పిటిషన్ విచారణకు వచ్చిందో ఆ రోజు ఉదయము ఎన్డీఎస్ఏ తరఫున అపియర్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఏం చెప్పినాడు, మాకు 4 వారాల సమయం కావాలా, మేము ప్రాజెక్టు పరిస్థితులు ఏంటిది పరిశీలించేసేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ మనం తోడు వేయొచ్చా లేదా అనడానికి. నేను దాన్ని పూర్తిగా అపోజ్ చేస్తే 2 వారాల సమయము అని తర్వాత తగ్గి జడ్జి గారు 27వ తారీఖు అని అన్నారు. బట్ ఆ మ్యాటర్ 27 నాడు రాలేదు. ఆగస్టు 3వ తారీఖు నాడు మా రిట్ పిటిషన్ వస్తుంది. అదే రోజు సాయంత్రం మీతో జరిపిన చర్చల్లో వేరే ఒక వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి ఒక ఈమెయిల్ పెడితే దానికి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ఏమో ఇది మా బాధ్యత కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయదు ఇది విషయాలలో, ఎన్డీఎస్ఏకి కూడా రోలే లేదు, ఇది స్టేట్ గవర్నమెంటే ఒక విధాన నిర్ణయం తీసుకొని నీళ్లు ఎత్తిపోయడమో వద్దా అనే విధాన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంటే మార్నింగ్ కోర్టులో ఒక రకంగా చెప్పారు ఎన్డీఎస్ఏ తరఫున న్యాయవాది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మనమైతే రిట్ పిటిషన్ కి సంబంధించిన పేపర్స్ సబ్మిట్ చేసినామో దాన్ని గోదావరి బోర్డు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారట. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకేం అర్థం కాలేదు. మళ్ళీ అక్కడి నుంచి ఎన్డీఎస్ఏకి ఆ పేపర్లు పోయినాయని. తర్వాత రెండోది ఏంటంటే టు బి ఫ్రాంక్ విత్ యూ, మరి బీజేపీ ఎంపీలు ఎందుకు ఆర్ఆర్ పాటిల్ కలిసినారండి? ఈ సిఆర్ పాటిల్ ఎందుకు కలిసినారు? కలిసి ఏం డిస్కస్ చేసినారంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడి ఎన్డీఎస్ఏ నుంచి ఒక రిపోర్ట్ తీసుకోండి, మాకు వాటర్ పంపింగ్ చేయడానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేపడుతున్నారు, ఎన్డీఎస్ఏ కదలట్లేదు చేయట్లేదు అని అంటున్నారు అనేటువంటి మాటలు వీళ్ళు చెప్పినారు. మనం అనుకుందాం వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాటలే కరెక్ట్ అని అనుకుందాం. మరి ఇదే స్టాండ్ బీజేపీ తీసుకుంటే మొట్టమొదటే ఎన్డీఎస్ఏని కలిస్తే అయిపోయేది కదా. వీళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు కదా ఎంపీలు. ఈ మాటే ఒక 10 రోజుల క్రితం కూడా చెప్పించగలిగిన పరిస్థితులు వాళ్ళకు ఉండే. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రోద్బలంతోనైనా లేకపోతే మంత్రులు తమంత తాముగా ఈ కాళేశ్వరం ప్రాంతానికి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళెందుకు వాళ్ళ బాధ్యత గుర్తెరిగి అతని దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు? అక్కడి నుంచి ఈ క్లారిటీ అప్పుడే ఎందుకు తీసుకురాలేదు? అంటే ఇదంతా చెత్త రాజకీయాలు చేస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ ఇక్కడ రైతుల మీద సోయి లేదు ఎవరికి. ఏదంటే మా మీద ఆరోపణలు రావద్దు, మమ్మల్ని రైతులు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఒక నటన చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో ఇదే పని ఎందుకు ముందు చేయలేదు ఈ ఎంపీలు? మనం అన్నాం కదా చాలా సార్లు మీ చర్చలలో, నేను ఇదే మాట అన్నాను. డెఫినెట్ గా ముఖ్యమంత్రి ఒక నిర్ద్వందంగా ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏమని? ఎన్డీఎస్ఏ వాళ్ళు మమ్మల్ని కాళేశ్వరం ప్రాజెక్టును ముట్టుకోవద్దన్నారు, వాటర్ ఎత్తిపోయొద్దన్నారు, ఎత్తిపోస్తే లేదా డ్యామ్ క్లోజ్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతే అది ఇదని చాలా వితండవాదము, థర్డ్ క్లాస్ వాదం చేసినాడు. చేసినప్పుడు ముఖ్యమంత్రిని ఒక దోషిగా
నిరూపించాలన్నప్పుడు నేను ఇదివరకు కూడా మీతో అదే మాట అన్నాను. ఏమని? బీజేపీ ఎంపీలు ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎట్లయితే మొట్టమొదటిసారి ఇప్పుడైతే పైరస్ కృంగినప్పుడు కిషన్ రెడ్డి గారి ఉత్తరం మీద నీలమేఘాల మీద వాళ్ళు వచ్చి ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి చూశారు, ప్రాథమికంగా విచారణ జరిపినారు, ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈనాడు రైతాంగం అల్లల్లాడుతున్నప్పుడు ఆ చురుకుదనం ఎందుకు కొరవడింది బీజేపీలో, బీజేపీ మంత్రులలో గాని ఎంపీలలో గాని? అంటే దీని అర్థం ఏంటి అంటే ఇండైరెక్ట్లీ, టు బి ఫ్రాంక్, ఇప్పుడు టు కాల్ స్పేడ్ వన్ నీడ్ నాట్ మీన్స్ వర్డ్స్, ఇందులో బీజేపీ కూడా కిషన్ రెడ్డి ప్రభావంలోనే ఉండింది. వీళ్ళిద్దరు కలిసి మొత్తానికి బీఆర్ఎస్ కు లాభపడేలాగా ఏ పని జరగద్దు అనేటువంటి ఒక ఆలోచన చేసినారు తప్ప చిత్తశుద్ధితో రైతుల తరఫున వ్యవహారాలు చేయలే. నిజానికి అయితే బీజేపీ దగ్గర ఒక బ్రహ్మాండమైన అస్త్రం ఉండే ఆనాడు. మీ ముఖ్యమంత్రి చెప్పేది తప్పు, ఇది అసలు యాక్చువల్లీ ఎన్డీఎస్ఏకు దీంతో సంబంధమే లేదు, ఎన్డీఎస్ఏ నీకు ఈ విషయాలలో ఏ రకమైన సలహాలు ఇవ్వదు, ఇది నీవు విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం అని ఆర్ఆర్ పాటిల్తో ఒక 10 రోజుల క్రితమే 15 రోజుల క్రితమే చెప్పించి ఉంటే మనం డెఫినెట్ గా బీజేపీ చిత్తశుద్ధిని అనుమానించకపోయేవాళ్ళం. కానీ చివరి దశలో ఇప్పుడు దాదాపు వాటర్ లేదు, వాటర్ కూడా దాదాపు డిప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ 1,00,000 క్యూసెక్లు ఉంది మేడిగడ్డ దగ్గర. ఇవాళ నిన్న మొన్న వర్షాలు మరి సార్ పెరుగుతుంది సార్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లో ఇంకా వర్షాలు ఆబ్వియస్లీ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా సార్. ఎట్లుందంటే సార్, ఒకటి ఇది రోజు రోజుకు పరిస్థితి మారుతుంది. మొన్న కేసు విచారణ వచ్చిన నాడు ఉన్న పరిస్థితి వేరు. అంటే ఏ రోజు కూడా 20,000 క్యూసెక్లకు తగ్గలేదు అంటారు. 20,000 క్యూసెక్లు అయితే ఉంది, 20,000 క్యూసెక్లు అంటే రోజు 2 టీఎంసీలు నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. ఒకటేందంటే ఇందులో ఈ విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినా, బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినా రైతులకి ఈ బాధలు ఉండకపోయేది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పథకం ప్రకారంగా కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ డిజాస్టర్ అని నిరూపించడానికి పనిగట్టుకుని ముఖ్యమంత్రి అదే ప్రచారం చేస్తున్న దేశంలో ప్రతిపక్షాలుగా వీళ్ళ బాధ్యత ఏంది? రైతాంగానికి సరైనటువంటి దిశ చూపెట్టాలి కదా. ఇగో మిమ్మల్ని ఆదుకోవడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము, మేము ఈ రకంగా మీకు అండగా నిలబడ్డాము అనే మాట బీజేపీ ఎంపీలు ఎందుకనలేదు, మంత్రులు ఎందుకనలేదు? ఇది ఈ ప్రశ్న నాది. మీరు ఆనాడే మీకు తెలుసు కదా, ఓకే రైట్, మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈటల రాజేందర్ గారు ఒక మాట చెప్పినారు, ఏమని జనరల్ గా పబ్లిక్ లో ఏమని, నాకు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రైతాంగము తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్ లే ఫస్ట్, నేను పార్టీలకు అతీతంగా అక్కడి రైతాంగానికి సహాయపడాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను, నన్ను ఎవరేమనుకున్నా నేను ముందట తెలంగాణ బిడ్డను అని అన్నాడు. అలాంటప్పుడు మీ ఛానల్లోనే మాట్లాడిన తాడు శ్రీనివాస్ గారు ఏమన్నారు? లేదండి ఎన్డీఎస్ఏ ఎట్లా చెప్తే అట్లా అన్నారా లేదా? మీ ఛానల్లోనే మాట్లాడారు. అంటే విరుద్ధంగా వైవిధ్యంతో వీళ్లే మాట్లాడినారు. నిజానికి దిస్ బీజేపీ క్యాంప్ ఈజ్ అట్టర్ కన్ఫ్యూజన్ వెదర్ టు సేల్ విత్ అపోజిషన్ పార్టీ ఆర్ సేల్ విత్ ది రూలింగ్ పార్టీ అనేది. ఇటు అటు కాకుండా ఊగిసలాట. నేను అనేది ఎందుకంటే నీవు ఆనాడు ప్రజల ఇంట్రెస్ట్ లోపల ఇదే మాట పాటిల్ గారితో అనిపించేది ఉండే, లేదా ఎన్డీఎస్ఏతో అనిపించేది ఉండే. మనం ఎంత మొత్తుకున్నాం కదా, ఎన్డీఎస్ఏ అని పదే ఒక సాకు తీసుకొని వస్తున్నాడు ముఖ్యమంత్రి. రైతుల ఇంట్రెస్ట్ లో లేదు ఇతని యొక్క ప్రవర్తన, ఇతని అంత దురుద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడని మనం అన్నప్పుడు, ఒకవేళ బీజేపీ వాళ్ళు కనుక ఒక ముందు చూపు చర్యతో రేవంత్ రెడ్డిని కనుక ఎక్స్పోజ్ చేస్తుంటే ఈ రోజు మనకు ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆధారపడి ఉండేది. ప్రజల యొక్క ప్రభావంతోనో అక్కడి రైతాంగం యొక్క అభిప్రాయాలతోనో తల ఒగ్గి ఉండేవాడు. ఇవాళ మనం చూస్తున్నాం, జెన్జీ వాళ్ళు మొదట ఏమన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు అన్నారు. కానీ ప్రజాభిప్రాయానికి తలొగ్గినాడు, ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వం అయినా, ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వం అయినా ప్రజాభిప్రాయానికి తల ఒగ్గక తప్పదు. ఇది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాబట్టి బీజేపీ ఫెయిల్డ్ టు యాక్ట్ ఎట్ ఏ రిలవెంట్ పాయింట్ ఆఫ్ టైం. దిస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, వీళ్లలో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా ఈ సంశయం నుంచి బయటికి రావాలా? ఇండిపెండెంట్ గా మేము ఒక రాజకీయ పార్టీగా ఎదుగుతామా ఎదగమా, మేము రైతాంగం తరఫున ఉంటామా ప్రజల తరఫున ఉంటామా అనేది ఆలోచన చేయాలి తప్ప ఇటు బీజేపీకి అంటే బీఆర్ఎస్ కు లాభం జరగద్దు, కాంగ్రెస్ కు నష్టం జరగద్దు. మరి ఇది ఎట్లానండి? వీళ్ళని ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. నేను అనేది అది. అక్కడ వీళ్ళు బాధ్యత విస్మరించారు. ఆనాడే గల్లాబట్టే పరిస్థితి ఉండదు ముఖ్యమంత్రిని కనుక ఈ విధాన ప్రకటన చేస్తే. తర్వాత రెండోది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి పక్కకే ఉన్నాడు కదా. ఆ రోజు ముఖ్యమంత్రి పత్రికలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రకరకాల వ్యవహారాలు మాట్లాడినప్పుడు మరి ఇరిగేషన్ మినిస్టర్ గా ఇట్లా మాట్లాడడం తప్పు. ఏది ఏమైనా
ఇవాళ అన్ని ముక్త కంఠంతో అన్ని ప్రతిపక్షాల వాళ్ళు, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ ఇది సాధ్యమే అని చెప్తున్న ఈ దశలో మనం ఒక్కసారి ఎన్డీఎస్ఏను కన్సల్ట్ చేసో లేకపోతే లేఖనో ఒక నిర్ణయం తీసుకుందాం అనే మాట ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు ఉత్తరం రాయమంటున్నాడు? ఇప్పుడు అక్కడ పోయి పెద్ద షో చేసి అక్కడ వాళ్ళందరి దగ్గర పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇప్పించి అట్లా చేసి ఇట్లా చేసి ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించినారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. ఈనాడు ఎందుకు రైతాంగం విషయంలో ఈ నిర్ణయం ముందు చేయలేదు? ఇప్పుడు ఉత్తరం రాయి అని అనడంలో ఔచిత్యం ఏంటిది? అంటే దీని అర్థం ఏంటంటే ఇది రాజకీయాల కుంపటిలాగా మార్చినారు. కేవలం రాజకీయాలలో నటన తప్పుంది తప్ప నిజమైనటువంటి ప్రజల కోణం లేదు. రైతులను ఆదుకోవాలన్న దుగ్ధలేస్తారు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. This is what I am going to state before the High Court also. Because on the very same day, in the morning, the council said NDSA needs 4 weeks time to express a view అని అన్నాడు. అదే రోజున సాయంత్రం అదే ఎన్డీఎస్ఏకి సంబంధించిన అధికారి ఒక లెటర్ ఇష్యూ చేసినాడు that we don't have any role అని. That very same letter would have been placed before the High Court. In that case, the court would have passed some order. అంటే వీళ్ళు ఏంటిదండి నాకు అర్థం కాదు. ఎవరి పక్షాన వీళ్ళు ఉన్నారు వీళ్ళు తేల్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రైతాంగం తరఫున ఉన్నామా లేకపోతే రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నామా లేదా బీఆర్ఎస్ కు వ్యతిరేక శక్తిగా పనిచేయాలనుకుంటున్నామా? ఏదో ఒకటి వీళ్ళు నిర్ణయించుకోవాలి. అంతేగాని ఈ ఐఎంఓఎల్లో బీజేపీ క్యాడర్ ఉండడం, బీజేపీ నాయకులు ఉండడం మాత్రం ఆ పార్టీకి ఇంట్రెస్ట్ గా లేదు. ప్రజలకు కూడా వీళ్ళ వల్ల మేలు ఏం జరగట్లేదు. ఇక ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని రేపు వీళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని నాకైతే నమ్మకాలి. ఒకసారి సాంబశివరావు గారు ఒక్క నిమిషం సార్. నరవరి గారు, సాంబశివరావు గారు దీనికి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చా, లిఫ్ట్ చేయరాదా? లిఫ్ట్ ఏంటంటే ఎన్డీఎస్ఏ చట్టం ప్రకారం అంటే అక్కడ ప్రతిస్తంభన ఏర్పడింది. వాళ్ళు ఏమంటారంటే మేము రివ్యూ చేసి మేమేంటంటే మా సజెషన్స్ ఇచ్చాము. మా సజెషన్ ప్రకారం అక్కడ డ్యామ్ గేట్స్ ఆపరేట్ చేయడానికి ఏంటంటే గేట్స్ ఓపెన్ పెట్టాలని చెప్పారు. ఇక్కడ ఏమైంది, వీళ్ళకున్నటువంటి బాధ్యతలు ఏంటి, ఆపరేట్ చేస్తే అక్కడ ఏంటంటే ఏదైనా ఉపద్రవం జరిగితే మీ మీద చర్యలు తీసుకుంటాము అన్నటువంటి భయంతో వీళ్ళు ముందుకు వెళ్ళటం లేదు. అసలు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ ఉపద్రవం ఏంటంటే ఈ మేడిగడ్డ దగ్గర ఏడో బ్లాక్ లో పియర్స్ కుంగినాయో అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు శ్రద్ధగా ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏదైతే ఇమీడియట్ గా అంటే రిపోర్ట్ ఇచ్చారో, ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ఏంటంటే ఇరిగేషన్ ఇంజనీర్స్ ఏంటంటే కూర్చోబెట్టి క్షుణ్ణంగా పరిశీలన చేసి డ్యామ్ ఎందుకు కుంగింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఏమైతే రికమెండ్ చేశారో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇక 2 రకాలుగా ఏంటంటే ఒకటి టెంపరీ మెజర్స్, రెండొకటి పర్మనెంట్ మెజర్స్. పర్మనెంట్ మెజర్స్ ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే ఈ మేడిగడ్డ ఈ బరాజుల్లో 2 రకాలుగా ఏంటంటే సబ్ సర్ఫేస్ ఒకటి, తర్వాత సర్ఫేస్ హైడ్రాలజీ 2 రకాలుగా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇంతకంటే జటిలంగా ఉన్నాయి. వెంటనే ఏంటంటే పరిష్కారం కుదరదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు వెంటనే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వాళ్ళు కూడా ఏంటంటే చాలా టైం తీసుకొని వాళ్ళంటే సమయంలో వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు సమయంలో స్పందించలేదు. ప్రభుత్వం వాళ్ళు సరిగా అంటే నిర్ణయం తీసుకొని టెంపరీ మెజర్స్ ఏదైందంటే కాపర్ డ్యామ్ కానీ ఇంకా ఏదైనా కానీ ఏంటంటే రబ్బర్ డ్యామ్ కానీ ఏదైనా కట్టి 3 డ్యామ్లు ఏంటంటే 3 బరాజుల నుంచి నీళ్లు ఎత్తిపోస్తే ఏంటంటే బాగుండేది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఏంటంటే అలసత్వం. వాళ్ళు ఏంటంటే ఈ మొదటి నుంచి ముఖ్యంగా ఈ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు ఎప్పుడైతే 2008 నుంచి మొదలైందో అది సరి అయినటువంటి పద్ధతిలో మొదటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి పద్ధతిలో జరగలేదు. ముఖ్యంగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే 2008-9లో మొదలు పెట్టిందో డిపిఆర్ లేదు, తర్వాత ఏంటి ఏమి లేకుండానే వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్లు ఇచ్చేసి అడ్వాన్సెస్ తీసుకొని ఏంటంటే వాళ్ళు 28 ప్యాకేజీలు 27 ప్యాకేజీల పని మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా హెడ్ వర్క్స్ ఎక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకురావాలనో అక్కడ ఏంటంటే అక్కడ ప్రతిష్టంభన ఉంది. అక్కడ మహారాష్ట్ర వాళ్ళతో ఏంటంటే అనుమతులు తీసుకొని మొదలు పెట్టలేదు. అది ఘోర తప్పిదం. తర్వాత రెండవది వీళ్ళకి ఏంటంటే ఈ 165 టీఎంసీలు ఎత్తిపోసి ఏంటంటే ఇరిగేషన్ కి, వ్యవసాయానికి, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఇండస్ట్రీస్ ఏదైతే ఇవ్వాలో వాళ్ళు సరైనటువంటి ప్లాన్ లేదంటే ముఖ్యంగా రెండో పంట రబీ సీజన్ లో 21 టీఎంసీ వ్యవసాయానికి ఇవ్వాలి. తర్వాత సుమారు 36 టీఎంసీలు ఏంటంటే ఇండస్ట్రీస్ కి, డ్రింకింగ్ వాటర్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే సుమారు 56 టీఎంసీల నీళ్ళు అవసరం ఉంటే
దానికి సరిపడైందంటే రిజర్వాయర్లు పెట్టలేదు. రిజర్వాయర్లు పెట్టకుండా ఏం చేశారు, సుమారు 60 టీఎంసీలు రిజర్వాయర్లు కెపాసిటీ కావాల్సినటువంటి సందర్భంలో 14.5 పెట్టారు. అంటే ఇది ప్రాపర్ గా ప్లానింగ్ ఏంటంటే మొదటి నుండి కూడా ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాపర్ గా ప్లానింగ్ లేకుండా, తర్వాత అనుమతులు ఇప్పుడు లేకుండా. చేసింది కరెక్టేనా? ఇప్పుడు రీడిజైన్ కరెక్టేనా? రీడిజైన్ అక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి ఆయంలో పొరపాట్లు ఏంటి, సోర్స్ ఏంటంటే డిసైడ్ చేయలేదు, అనుమతులు తీసుకోలేదు, సరి అయినటువంటి ఇరిగేషన్ ప్లానింగ్ లేదు, నీటి ఉంటాయి. కానీ అక్కడ ఏమిందంటే 220 ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారము 2010లో సిడబ్ల్యూసీ వాళ్ళు ఏమన్నారు, 236 టీఎంసీ తుమ్మిడెట్టి దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏంటి క్లియరెన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే డిపిఆర్ తయారు చేశారు. డిపిఆర్ తయారు చేసిన తర్వాత డిపిఆర్ ని వాళ్ళు ఏంటంటే రివ్యూ చేస్తూ 2071, 1971, 72, 2003-04 వరకు ఏంటంటే వాళ్ళు 205 టీఎంసీలు అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చారు. అది తర్వాత ఇంకొకటి వీళ్ళు ఏం చేశారంటే ఇందులో సిడబ్ల్యూసీ వాళ్ళ యొక్క పాత్ర కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అంటే వాళ్ళు మారుస్తూ వాళ్ళంటే జీడబ్ల్యూటీ అవార్డు ప్రకారం ఏంటంటే మనకున్నటువంటి వాటాని ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త పద్ధతి ఏంటి, పై రాష్ట్రాల వాటాని 75% నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నటువంటి నీటిలో 75% పరిమితం చేసి మిగిలిన నీళ్ళన్నీ కూడా అంటే తెలంగాణకి సంక్రమిస్తాయి, తెలంగాణ వాటా అని చెప్పినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ 2004-3-2015లో ఒక లెటర్ పంపించారు. దాంట్లో పారా 8లో వాళ్ళు ఏంటంటే మనకి తెలంగాణకి రావాల్సింది పెన్గంగ, లోవర్ పెన్గంగ వరకు, సాయికేడ, తర్వాత వాగ్రా వరకు మరియు 9 టీఎంసీలు, వార్దా నదిలో తుల్నా వరకు ఉన్నటువంటి నీళ్లు, తర్వాత అంటే నిర్గుడ, చార్గాం అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 26 టీఎంసీలు, ప్రాణహితలో గోసికుడు మరియు 16 ప్రాజెక్టుల క్రింద ఉన్నటువంటి నీటిని తీసేసిన తర్వాత 41 వీటన్నిటిని తీసేసిన తర్వాత మన వాటాగా నిర్ధారించారు. మన వాటాగా ఎంత నిర్ధారించారంటే 165 టీఎంసీలను నిర్ధారించి అది ఫిబ్రవరిలో మనకి ఇంత వాటా ఉంది, ఇక్కడ నీరు ఉందని చెప్పి వాళ్ళు లెటర్ పంపించిన తర్వాత మళ్ళీ అదే లెటర్ 4/3/2015లో పారా 12లో వాళ్ళు ఏం చేస్తారంటే మేము సిడబ్ల్యూసీ మరియు రాష్ట్ర అధికారులు కలిసి అనేక సంవత్సరాలు క్షుణ్ణంగా ఏంటంటే అధ్యయనం చేసి మా అధ్యయనంలో ఏమైనా తేలిందంటే 165 టీఎంసీలు అక్కడ ఉంది. అందులో ఏంటంటే 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉందని చెప్పి మీరు కావాల్సినటువంటి ఏదైతే నీరును లిఫ్ట్ చేయాలని చెప్పి అనుకున్నారో అంత నీళ్ళు లేదు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ చూడమని చెప్పి అన్నారు. ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళు ఏంటంటే 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పి పారా 12లో ఇచ్చి ఫిబ్రవరి 2015లో వాళ్ళు మనకి లేఖ ద్వారా తెలియజెప్పిన వాళ్ళు రెండో పద్ధతిలో వాళ్ళు ఏంటంటే ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం. ఇక్కడ సిడబ్ల్యూసీ వాళ్ళు ఏం చెప్తారు, ఇద్దరు మేము తర్వాత రాష్ట్ర అధికారులు ఇద్దరం కలిసి ఏంటంటే అక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మా అధ్యయనం 165 ఉంది, అందులో 63 ఏంటంటే పై రాష్ట్రాల వాటా. కానీ యాక్చువల్గా అక్కడ జరిగిందంటే పై రాష్ట్రాల వాటా తీసేసిన తర్వాతనే 165 ఉందని చెప్పి అదే లెటర్లో ఏంటంటే అనెక్సర్ 2, అనెక్సర్ 1, 2లో వాళ్ళు క్లియర్ గా పొందుపరిచారు. ఇక్కడ వాళ్ళు చూపెట్టిందంటే 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా అని చెప్పాను కదా, దానికి వాళ్ళు పొంతనేందంటే వాళ్ళు సపోర్టివ్ డాక్యుమెంట్ లేదు. వాళ్ళు ఒక టేబుల్ వేశారు. ఆ టేబుల్ ఏం చేశారంటే ముఖ్యంగా వార్దా నదిలో వాళ్ళు ఏంటంటే తుల్నా ప్లస్ ఏంటంటే ఇంకా మిగతా వాటర్ అంతా కూడా కలిపోయిందంటే వాళ్ళు ఏంటంటే పై రాష్ట్రాలకు వాటా వస్తుందంటే అక్కడ చూస్తే మామూలుగా అంటే సిడబ్ల్యూసీ వాళ్ళు వార్దా నదిలో 1941, 42 నుంచి 80 వరకు, ఆ తర్వాత లెక్కలు వేస్తే 174 ఉంటే ఈ యొక్క టేబుల్లో వాళ్ళు చూపెట్టిన దాని ప్రకారం అంటే 2800 టీఎంసీలు ఒక్క ఏంటంటే వార్దా నదులు. వాస్తవంగా సిడబ్ల్యూసీ వాళ్ళ లెక్కల ప్రకారం 174 టీఎంసీలు ఉంటే వాళ్ళు ఏదైతే పొందుపరిచారో ఆ టేబుల్లో 2800 టీఎంసీలు ఉందని చెప్పి అది కన్ఫ్యూజ్ చేసేందంటే వాళ్ళు ఇది చేశారు. ఇక్కడ ఏంటంటే ఇది మొదట్లో ఉంటే ఒకళ్ళిద్దరు కాలర్స్ తీసుకుందాం. రైట్, నారాయణపేట నుంచి హనుమంతరెడ్డి గారు లైన్ లో ఉన్నారు. హలో హనుమంతరెడ్డి గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. డిబేట్ ఇప్పుడే పెట్టినా మేడం, నేను సారాల పేరు అయితే నాకు తెలియదు. అయితే మేడం చెప్పండి, వినబడుతుంది. సారాల పేరు తెలియదు నాకు. జీ తెలుగు ఇప్పుడే పెట్టినా మేడం. చెప్పండి.
ఓకే. సార్ పార్టీలు ఏదైనా ఈ డిబేట్ లో పాల్గొనే పెద్దలకి నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే నమస్తే, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ ఈ ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణ రైతులు ఆగమైపోతున్నారు సార్. అవును. టీవీ ఏం చూస్తలేరు సార్. టీవీ చూసి నేను మాట్లాడతలేను సార్. ఈ పార్టీ ఏదైనా ఈ పెద్దలకి మీకు నమస్కారం సార్. నమస్తే. ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణ రైతులు ఆగమవుతున్నారు. నెక్స్ట్ ఆగమైతున్నారు. కాళేశ్వరము అనేది కేసీఆర్ గారు పెట్టిండ్రు సార్. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం సార్ నమస్తే. అయితే ఈ 3 పిల్లర్లు కుంగినాయి కదా సార్. 3 పిల్లర్లు కుంగినాయి. ఈ 3 ఏళ్ల నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ గా నీళ్లు లిఫ్ట్ చేసి రైతులకు ఇవ్వాలని కోరుతున్నాం సార్ మేము. ఓకే, థ్యాంక్ యూ. శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటాను, ఇంతకుముందు చెప్పండి. ఒక విషయం సార్, ఇప్పుడు గత చరిత్రలోకి పోవాల్సిన అవసరం లేదు సార్. ఏది కరెక్ట్, తమిళగడ్డ కరెక్టా, మేడిగడ్డ కరెక్టా అనే చర్చ ఇప్పుడు అసందర్భం. రైట్ ఆర్ రాంగ్ ఒక నిర్ణయం వాళ్ళు చేసినారు. తర్వాత ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉంటూ జలయజ్ఞం, ధనయజ్ఞం, అది ఇదని రాజశేఖర్ రెడ్డిని పొల్లు తిట్టినాడు. ఇవాళ అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి చాలా గొప్ప విజన్ తో పనిచేశాడు, అది ఇదని మాట్లాడుతున్నాడు. అది ఆయన రాజకీయానికి సంబంధించింది, ఆయన మనుగడకు సంబంధించిన వ్యవహారం. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఎన్డీఏసీ ఇచ్చినటువంటి మధ్యంతర రిపోర్టు దేనికి సంబంధించింది అని అంటే, ప్రాజెక్టును 24th జూలై వరకు టోటల్ గా ఉపయోగించడానికి అవసరమైన రిపేర్ వర్క్స్ ఏం చేయాలో గది మాత్రమే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. వీళ్లకు ఇక్కడ క్వశ్చన్ ఏంది, మనకు కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి వాటర్ పంప్ చేయాలా వద్దా? దీనికి అసలు యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ యొక్క అభిప్రాయం అవసరమా లేదా అంటే, అవసరం లేదని కొందరు, అవసరం ఉందని కొందరు అన్నారు. సరే, ఏది ఏమైనా ముఖ్యమంత్రికి క్లారిటీ ఇప్పించి ముఖ్యమంత్రిని ఒక దోషిగా చూపెట్టాలి. ఎందుకు? రాజకీయ కారణాలతోనే ఈ ఇతను తాత్సారం చేస్తున్నాడు అనే విషయం నిరూపించాలంటే బీజేపీ చేతిలో ఒక బ్రహ్మాండమైన అవకాశం ఉండే. ఇప్పుడు వాళ్ళే చెప్పినారు కదా, ఎన్డీఎస్ఏ వాళ్ళు ఒక లెటర్ రాసినారు. దాంట్లో ఏమన్నారు, మేము ఏవైతే చర్యలు చేపట్టమన్నామో, ఏ రిపేర్ వర్క్ అయితే చేయమన్నామో దాన్ని మమ్మల్ని కూడా చేయలేకుండా మీరు గ్రౌటింగ్ వర్క్ చేసేసి విషయాన్ని అంతా కన్ఫ్యూజ్ చేసి పెంట చేసినారని మన ఇంజనీర్లు తిట్టి ఒక ఉత్తరం రాసినారు. నేను మీకు ఆ రోజు చూపెట్టినాను. అంటే నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పరిస్థితులలో రైతాంగానికి ప్రభుత్వం ఏ రకంగా చేయూతనివ్వగలదు, ఏ రకంగా ప్రజలతో సహకారం అందించగలదు, అది చూడాలి. ఒట్టిగానే మేము రైతు భరోసా ఇచ్చినాం, ఏం లాభము? ఏదో కొంగ నక్కల కథలాగా ఉంది. కొంగను తాగు అని అన్నట్టుగా ఈనాటి వాతావరణం ఉంది. దీంట్లో అంతటా కూడా ముఖ్యమంత్రియే చాలా బాధ్యతారహితంగా రాజకీయాలతోని పచ్చి రాజకీయం చేసినాడు తప్ప రైతాంగం పట్ల రవ్వంతా కూడా ప్రేమానురాగాలు చూపట్లేదు. కాబట్టి దీని పరిణామాలకు, దీని వల్ల జరిగే నష్టానికి ముఖ్యమంత్రి బాధ్యుడు. ఇది నా ఆలోచన సార్. నెక్స్ట్ కాలర్ ఒకసారి తీసుకుందాం. కాగజ్ నగర్ నుంచి రవి గారు. హలో రవి గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. అక్కడ ఉన్నటువంటి భరత్ గారికి, తర్వాత ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం మేడం. నమస్తే మేడం. అయితే సార్, ఇప్పుడు భరత్ సార్, నాదొక చిన్న సూచన కూడా ఉంది. తర్వాత ఏంటంటే, ఈ ప్రభుత్వం ఎట్లాగూ ఎవరు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. వాస్తవానికి ఎల్నినో ప్రభావం ఉంటుంది అని 5-6 నెలల కంటే ముందు నుండే వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు క్లియర్ గా. కానీ ప్రభుత్వం అయితే మరి భవిష్యత్తులో ఎలా చేద్దాం, ఎల్నినో ప్రభావం ఉంటుంది కదా అని ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా వినట్లేదు కూడా. అయితే నాదొక చిన్న సజెషన్ సార్, ఇప్పుడు ఎన్డీఎస్ఏ మీద నిబ్బం పెట్టేసి వీళ్ళు ఆడుతున్నారు. మామూలుగా ఎట్లా అంటే, మామూలుగా పడుకున్న వాడిని లేపొచ్చు కానీ నటించే వాళ్ళని ఎట్లా చెప్తాం సార్, లేపలేము. అయితే నాదొక చిన్న సూచన ఏంటంటే, కాంగ్రెస్ హైకమాండ్ ని కనుక మనం ఎవరైనా వెళ్ళి కలిస్తే, కొంచెం రిక్వెస్ట్ చేస్తే, అటువైపు నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొంచెం ఏమైనా ఒత్తిడి చేస్తే వింటారేమో సార్. ఇది నా సూచన శరత్ సారి గారి సార్. ఎందుకంటే అతను చాలా కష్టపడుతున్నాడు. హైకోర్టులో కూడా అతను పిటిషన్ వేశాడు.
అలాగే నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే శరత్ సార్ గారికి, సార్ మీలాంటి పెద్దలు కొంచెం ప్రొయాక్టివ్ గా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కొంచెం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లి కన్సల్ట్ అయ్యి కొంచెం ప్రభుత్వం ఒత్తిడి కనుక తెస్తే ఏమైనా చలనం వస్తుందేమో సార్. ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం మార్చి వరకు ఉంటుందని తెలుసుకున్నారు సార్ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్. రాబోయే రోజుల్లో ఇంకా శరత్ గారు ఉండబోతుంది. శరత్ గారు కాంగ్రెస్ హైకమాండ్ వెళ్ళి కలవమంటారు మిమ్మల్ని. ఎలక్షన్ బిఫోర్ కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలోనే మీరు చేరినట్టున్నారు. యాక్చువల్లీ అయితే ఐ హావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మల్లికార్జున్ ఖర్గే అండ్ అదర్స్. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రిని ఓవర్ రైడ్ చేసే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ముఖ్యమంత్రికి అక్కడ పూర్తి మద్దతుగా కేసీ వేణుగోపాల్ ఉన్నాడు. కేసీ వేణుగోపాల్ అక్కడ ఉన్నంత కాలము ముఖ్యమంత్రికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపం ఏది ఢిల్లీలో జరగలేని పరిస్థితి ఉంది అనే విషయం గ్రహించే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఒక కోట గోడలాగా ఉన్నాడు సార్. రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయాల్లో అయినా ముఖ్యమంత్రి మాటే నెగ్గుతుంది. అంతే మనం ఎందుకండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అతను ఇప్పుడు స్వతంత్రించి ఒక ఉత్తరం రాయండి అని అన్నాడే తప్ప అదే రోజున ఎప్పుడైతే అతని శాఖ అది, అతని బాధ్యత అది. ఒక రైతు గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే మనకి 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఎలినో ప్రభావం ఉంటుంది అని తెలిసినప్పుడు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేసింది? ఈ విషయాలు ఒట్టిగా ఇప్పుడు ఆయనే చెప్పినాడు, ఏమని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎట్లా మేల్కొనిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కి ఈ విషయాలు తెలియదా? తెలుసు, కానీ వాళ్ళు రేవంత్ రెడ్డిని కాన్ఫరెంట్ చేసే స్థితిలో లేరు. అక్కడ వాళ్ళే బలహీనంగా ఉన్నారు. అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో పోయి రాహుల్ గాంధీ గారు ప్రజలతో మమేకమవుతారు, ప్రజలతో మాట్లాడతాడు, రైతులతో మాట్లాడతాడు, కార్మికులతో మాట్లాడతాడు. మరి మన రాష్ట్రంలో ఎప్పుడు వచ్చి రైతులతో మాట్లాడినాడు, ఎప్పుడు వచ్చి కార్మికులతో మాట్లాడినాడు, ఎప్పుడు వచ్చి విద్యార్థులతో మాట్లాడినాడు? ఇదంతా రాజకీయంగా జరుగుతుందండి. కాంగ్రెస్ లో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గుడ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదో రేవంత్ రెడ్డికి సలహా ఇస్తుందని మనం ఆశించడం చాలా తప్పు, అది పొరపాటు. ఒకటి చెప్పండి. ఇప్పుడు అంటే శరత్ గారు 2 విషయాలు మాట్లాడారు. ఒకటి బీజేపీ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడారు, ఒకటి కాంగ్రెస్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడారు. నేను బీజేపీకి రెస్పాన్సిబిలిటీ లేదని నేను మాట్లాడాను. ఒక పొలిటికల్ పార్టీగా అధికారం ఉన్నా లేకున్నా మేము ప్రతిపక్ష పాత్ర చేయాల్సిందే. కానీ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇదే విషయం మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఫస్టే మాట్లాడినాం. ఏమనే మీరే ఒక డెలిగేషన్ పోయి మీ ఆఫీసర్స్, నేను పొలిటికల్ పార్టీ సీఎం ఎవరినో ఇరిగేషన్ మినిస్టర్ బొమ్మలే, ఇంజనీర్స్ భాష ఇంజనీర్స్ కి అర్థమవుతుంది కాబట్టి ఈ ఇరిగేషన్ శాఖ నుంచి ఒక ఇంజనీర్స్ డెలిగేషన్ పోయి అక్కడ ఎన్డీఏ అధికారులను కలిసి దీని మీద ఒక ఒపీనియన్ తీసుకొని రిటర్న్ గా తీసుకొని వచ్చి ఇక్కడ చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఇగో ఈ రకంగా చేయమన్నారు, ఇగో మేము చేస్తున్నామని చెప్పాలి. అంటే వీళ్ళకి తెలుసు ఇంజనీర్స్ ఎన్డీఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్స్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్పిన వరకు ఏంటంటే ఇరిగేషన్ మ్యాటర్ లో వాళ్ళు అసలు జోక్యం చేసుకోరు. అదే వీళ్ళు పోతే చెప్తారు, వీళ్ళకి ఆ విషయం తెలుసు. కాబట్టి ఇప్పుడు శరత్ గారు అన్నట్టు వాళ్ళు కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏకి మళ్ళీ లెటర్ రాస్తున్నాం మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం సరే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, టీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉంది. ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించి ప్రతిపక్షాలకు ఏం లేకుండా చేయాలి. మేము చెప్పాము, మా మాట చెప్పాం కదా, మేము ఇరిగేషన్ బీజేపీ నుంచి చెప్పాము. ఇప్పుడు శరత్ గారు అంటున్నారు 2 మాటలు చెప్తున్నారు. ఇప్పుడు మాకేంటంటే రాజేందర్ గారు మాట్లాడింది ఇంకో వక్త మాట్లాడింది డిఫరెంట్ ఉండదండి. డిఫరెంట్ ఏముండదండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ స్థాయిలో ఆలోచించినప్పుడు మాట్లాడవచ్చు. అట్లంటే మేడిగడ్డను బ్యారేజ్ల మీద ఇరిగేషన్ మినిస్టర్ ఎంక్వైరీ చేయాలని ఆయన అంటే మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయాలని సీఎం అన్నాడు. ఇద్దరి మధ్యలో సమన్వయం లేదు. డిఫరెంట్ ఒపీనియన్ అని దాన్ని అందామా అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నది. కాంట్రాక్టులు ఎవరు ఎన్నుకున్నారు ఇప్పుడు అనేది అందరికీ తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఇవాళ చేసిందని ఆ రోజు ఇప్పుడు శరత్ గారు అన్నట్టే చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. దాని విషయంలో రెండో అభిప్రాయం లేదు. కాబట్టి ఆ జవాబుదారీగా ఉండి ఉన్నంతలో చేయాలి. కానీ రాజకీయాలలో దాన్ని ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద నెట్టేసి మీకే అప్పు చెప్తాను, మీరే తీసుకురాపోని మీరు చెప్పినట్టు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత రాహిత్యం అవుతుంది. అందులో నుంచి బాధ్యత తప్పించుకున్నట్టు అవుతుంది. అదే జరిగింది ఇప్పటి వరకు నేను చెప్తున్నాను. ఇప్పటికైనా ఏమైనా చేస్తే మంచిది. ఓకే, నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి సంజయ్ నాయక్ గారు. హలో సార్, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు నేను ఒక రైతునమ్మా, మేము ట్రైబల్స్. మాకు కావాల్సింది నీరు, మాకు భూమి, మేము పంట పండించుకోవాలా. ఇది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు పాపం ఆయన
ఆయనకున్నటువంటి అప్పుడున్నటువంటి సలహాలు సూచనలు ఇచ్చిన ప్రకారంగా ఆయన చేసిండు. అంతకంటే కిందికి ఆయన ఏం చేసిండు అనేది చేసిండు. ఇదంతా చేసింది మా డబ్బులే కదమ్మా. అయితే ఇది చేయాల్సింది ప్రజల డబ్బుతో చేసింది, దాన్ని కంటిన్యూషన్ చేయాలా గానీ ఆయన చేసినటువంటిది ఆయన పేరు నేను ఎందుకు రావాలా నేను అనేది కాకుండా మాకు నీళ్లు కావాలా, ఏ రకంగా అయితే మాకు నీళ్ళు వస్తాయి అనేది కావాలమ్మా. మాకు వాటర్ కావాలి, మాకేం కావాలి, మేము రైతులము. ఇప్పుడు హైదరాబాద్ లో మా వాళ్ళు ఉన్నారు. నిజామాబాద్ ఎక్కడ మీది? మాది నిజామాబాద్ అమ్మా, సారీ మాది నిజామాబాద్ సార్, నిజామాబాద్ మోపాల్ మండల్. మాకేంటంటే మీకు ఎక్కడ నిజాం సాగర్ నుంచి వస్తాయా వాటర్, ఎస్ఆర్ఎస్పీ? కాదు, మాకు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి 3 ప్యాకేజ్ నుంచి మంచిపా ప్రాజెక్ట్ అనేది మాకు అక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు శంకుస్థాపన చేసి పేరు, ఆ వాటర్ మాకు వస్తాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో కనుక వాటర్ ఉంటే ఆ బ్యాక్ వాటర్ ఇటు వస్తే మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది మాకు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన చేసిపోయిన శంకుస్థాపన చేసిపోయిన ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆయన దాన్ని క్యాన్సిల్ చేయలేదు, దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇంకెక్కువ బ్యాక్ వాటర్ నుంచి వస్తే మరి ఇప్పుడు కాళేశ్వరం ద్వారా మీకేమైనా ఉందా, మీకేమైనా ప్రయోజనం ఉందా కాళేశ్వరం ద్వారా? ఏమో సార్, నాకు అంతా నాలెడ్జ్ లేదు సార్. మేము ట్రైబల్స్ ఇప్పుడు ఇక్కడ మంచిపా ప్రాజెక్ట్ కనుక వాటర్ కనుక స్టోరేజ్ లో ఉంటే మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది సార్. ఇక మా అందరికి బాగుపడుతుంది మా ఆలోచన. కాబట్టి ఈగోయిజానికి పోవడానికి ఎవరి సొంత డబ్బులు కాదు కదా సార్. ఆ ముఖ్యమంత్రి గారిదైనా, ఈ ముఖ్యమంత్రి గారిదైనా, ఇంకో ముఖ్యమంత్రి గారిదైనా. సో ఇంకో కాల్ ఉన్నారా? నెక్స్ట్ ఇంకొక రైట్, హన్మకొండ నుంచి శ్రావణ్ రెడ్డి గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మేడం. తప్పకుండా ఇది మీ అందరి నుంచి మాట్లాడుతున్నాం అండి. తప్పకుండా ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ జంజీ ఉద్యమం లెక్క ఎట్లయితే స్టార్ట్ అయిందో రైతులు కూడా సేమ్ జంజీ ఉద్యమం లెక్క స్టార్ట్ అయితేనే ఏమన్నా వాటర్ ఇస్తారండి, లేకపోతే వీళ్ళకి ఆ మోటార్లు నడపరు, ఇది ఏమి చేయరండి. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళందరూ ఎంతసేపు రాజకీయం చేస్తుంది. కానీ తప్పకుండా పొద్దున ఒక 5-10 లక్షల మంది రైతులు చేరితేనే ఏమన్నా ఇది స్టార్ట్ అవుతుందేమో మాకు అనిపిస్తుంది. దీని మీద శరత్ సార్ గాని, వేణుగోపాల్ రెడ్డి సార్ గాని తప్పకుండా స్పందించి ఇలాంటిది రాకముందుకే తేలుకొని కొంచెం ఈ మోటార్లు నడిపిస్తే అట్లీస్ట్ మాకు ఫ్యూచర్ లో డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం అయితే ఏర్పడుతుంది. ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఇంకా పొలాలు నాట్లు వేయలేరు, కష్టం అయిపోయింది. అది అట్లీస్ట్ తాగడానికి ఇంకా చిన్న ఇప్పుడు 5 ఎకరాలు వేసుకుంటే ఒక ఎకరం అన్న 6 తడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటదేమో. ఒక్కసారి దీని గురించి ఆలోచన చేయండి. తప్పకుండా నాకైతే అనిపిస్తుంది ఈ వారం 10 రోజుల్లో అలాంటి ఉద్యమం మన రైతులందరూ తలుసుకుంటే అలాంటి ఉద్యమం చేయక తప్పదేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. దీని మీద శరత్ సార్ కొంచెం స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ లీగల్ గా కానీ అన్ని కోణాల నుంచి సార్ చాలా కష్టపడతాడు. సార్ నేను ఒక 20 days నుంచి పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద తప్పకుండా మీరు వేణుగోపాల్ రెడ్డి గారు కానీ శరత్ గారు స్పందించాలని చూస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. శరత్ గారు, ఇప్పుడు ఒకటేందంటే చూద్దాం, ఇప్పుడు ఒక రకంగా తప్పు ఎటో వైపు మొగ్గుతే తప్ప ముఖ్యమంత్రిని అంటే అతని బాధ్యుడిని చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఎంతసేపు ఎన్డీఎస్ఏ మీద నెట్టుతూ వచ్చినాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తరాలు రాయించినాడు. ఈ ఉత్తరాలకు సమాధానం కూడా అదే సమాధానం ఇచ్చినారనుకోండి, మీరే నిర్ణయించాల్సింది, మీరు మీ బాధ్యత విస్మరించారని గతంలో ఎట్లయితే ఎన్డీఎస్ఏ అన్నదో అట్లనే మళ్ళొక్కసారి అంటే అప్పుడు తప్పకుండా రైతులందరినీ సమాయత్తపరిచి లేకపోతే ఇతరత్రంగా చేసి ఏదైనా పార్టీల పరంగానే చేయాలి. ఇది వ్యక్తిగా చేయాల్సిన పని కాదు. నాకంటే ఎక్కువగా బాధ్యతగా బీజేపీ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి మనం మద్దతు ఇవ్వచ్చు. కానీ మరి బీజేపీ చేస్తుందా అనేది మనకు అనుమానం. లాస్ట్ కాలర్ చర్చ క్లోజ్ చేసే ముందు విశాల్ రావు గారు హైదరాబాద్ నుంచి అనుకుంటా. హలో సార్, మేడం. నమస్తే, చెప్పండి. 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 మీరేదో మాట్లాడతారు, చెప్పండి. ఎక్కడి నుంచి వేరే మేము టీవీ చూస్తాం సార్. చెప్పండి. ఏ కాలంలో మాట్లాడతారు సార్ గారు?
వేరే కాల్. అచ్చా, మీరు కోట రవి గారా అండి? తోటరావి సార్, కరీంనగర్ నుంచి. ఇక్కడ వేరే మాట్లాడతాం, పర్లేదు, చెప్పండి. వేరే ఉన్నది, మీరు మాతో మాట్లాడమంటారు. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి కోటారావు గారు. సార్ మేడం నమస్తే. వేదికపై ఉన్న అందరికి గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్ అయితే సార్, నేను మొన్న మేము కాల్ చేసినాం సార్, మీరు తొందరగా కట్ చేసారు మా కాలు. ఓకే సార్ మీరు ఏమనుకోండి, చిన్న రిక్వెస్ట్ గా మీరు ఏమనుకోనంటే మా చిన్న రిక్వెస్ట్ మీరు ఏమనుకోనంటే చెప్తాను సార్. చెప్పండి సార్ మీరు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు సార్ మీ ప్రోగ్రామ్ లో. మా కాంగ్రెస్ వాళ్ళది కూడా ఒకసారి తీసుకొని వాళ్ళతో కూడా మీరు రావట్లేదు. మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారంటే కూడా ప్రజలు వినిపిస్తారు కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా చూడండి ఇక్కడ సార్. మేము ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారా? ఇప్పుడు ఆయన నరహరి వేణుగోపాల్ రెడ్డి, వినండి నరహరి వేణుగోపాల్ రెడ్డి బీజేపీ, ఒక్క నిమిషం. ఇప్పుడు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ గారు, శరత్ గారు అడ్వకేట్, ఆయన కాంగ్రెసే, 2024 కాంగ్రెస్. ఎంఎస్ రావు గారు ప్రజాపక్షం, ఆయన కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. తుమ్మిడిఎట్టి దగ్గర నేను ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేయడం లేదు. తుమ్మిడిఎట్టి దగ్గర కట్టాలి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అది కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్. నేను అనేదంటే అక్కడి నుంచి మొదటి నుంచి మీ ఆన్సర్ ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరైనా ఉన్నారా చర్చలో? నేను చెప్తాను. ఆఖరికి ఏంటంటే అయితే వినండి ఒకటి, హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారిని పిలవడంతో మీరు అనుకున్నారేమో, అంతకుముందు వెదిరే శ్రీరామ్ పిలిచాం, ఆయన సపోర్ట్ చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి పిలిచాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం చర్చకు రమ్మని, చాలా రోజుల నుంచి అడుగుతున్నాం ఇంటర్వ్యూ రమ్మని చెప్పి. వస్తే కనుక ఇప్పుడు మిగతా ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక ఇస్తామంటే కాళేశ్వరం మీద డెఫినెట్ గా తీసుకుని సిద్ధం. రోజు ఇప్పుడు మొన్న చరణ్ కౌశిక్ వచ్చారు, సామ రామ్మోహన్ రెడ్డి వచ్చారు, కాంగ్రెస్ తరఫున చర్చకు రోజు ఒకళ్ళు వస్తున్నారు. మీరు చూడట్లేదేమో. ఇప్పుడు టీఆర్ఎస్ లేరు, కాంగ్రెస్ లేరు. తెలుగులో మొత్తం ఇదే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మాకు ఇంపార్టెంట్. డెఫినెట్ గా 100కు 200 ఒక నిమిషం పీసీఆర్, ఒక నిమిషం, 100కు 200% కాళేశ్వరం మీద చర్చ చేపడతాం. రైతులకు ఇంపార్టెంట్. మేము ఏ చర్చ చేపట్టాలి ఏంది అన్నది, లేకపోతే మీ కాంగ్రెస్ కి ఇష్టమైన చర్చలు చేపట్టేందుకు మేము లేము. అర్థమైందా? 100కు 200% రైతులకు ఇంపార్టెంట్. ఢిల్లీలో ఎక్కడ జరిగితే దాని గురించి చర్చ చేస్తున్నాం, దీని గురించి కూడా చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీ గురించి ఉంది. ఓకే, ఢిల్లీలో జరిగేదానికంటే గల్లీ ఇంపార్టెంట్ మాకు. అర్థమైందా? మీరు ఏ చర్చ చేపట్టాలి ఏందనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎడిటర్ గా మాకు ఆ విచక్షణ ఉంది. జనం చూస్తున్నారు కదా. మీరు ఇప్పుడు కాల్ చేశారు, ఇంతమంది కాలర్స్ ఏమంటారో తెలుసు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ఇది వ్యతిరేకం అవుతుందని చెప్పి మేము చర్చ చేపట్టకుండా ఉండలేం కదా. కాంగ్రెస్ వెర్షన్ కూడా తీసుకుంటాం, కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ లేరు ఈ చర్చలో, ఎవరు లేరు కదా. ఎస్, అంటే ఆ కాలర్ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్, ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఎస్సీ వాళ్ళు క్షుణ్ణంగా అది అధ్యయనం చేసి వాళ్ళు చెప్పినటువంటి రికమెండేషన్ ఏంటంటే ఎక్కువ లోపాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏంటంటే డ్యామ్ గేట్స్ ఆపరేట్ ఓపెన్ పెట్టమని చెప్పారు. అయినప్పటికీ కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే రేవంత్ రెడ్డి గారు రిస్క్ తీసుకొని ఏంటంటే ఇది ముఖ్యంగా అన్నారం సుందిల్లా బ్యారేజెస్ ఏంటంటే ఎంబీడీఎల్ వరకు ఏంటంటే నీటి లెవెల్ బిల్డప్ అయ్యే వరకు ఏర్పాటు చేసి నీళ్ళు లిఫ్ట్ చేయాలి. ఒకవేళ ఏంటంటే ఛాన్సెస్ ఏంటంటే డ్యామ్ కూడా ఏంటంటే బరాజెస్ కొట్టుకుపోవడానికి అవకాశం ఉన్నా కూడా ఏంటంటే రైతులు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో తనకి ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నా కూడా అంటే రైతులను శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నీళ్లు తప్పకుండా ఏంటంటే కన్నెపల్లి నుంచి ఆ తర్వాత అన్నారము తర్వాత సుందిల్లా నుంచి లిఫ్ట్ చేసి ఏంటంటే ఎల్లంపల్లిలోకి వేసి నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. చెప్పండి నరహరి వేణుగోపాల్ రెడ్డి. క్లోజ్ చేద్దాం ఒక 2 minutes లో, ఎందుకంటే వేరే నేను ఒకటే విషయం డాక్టర్ ధర్మేంద్ర ప్రధాన్ దానికి సంబంధించి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే డాక్టర్ పి గంగాధర శాస్త్రి గారిది మీరు ఇంటర్వ్యూ చేశారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది చేశారు, ఇంజనీర్స్. వాళ్ళు ఆల్రెడీ సొల్యూషన్ చెప్పారు, మీ టీవీలోనే చెప్పాను. ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటే మంచిగా కదా. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఇంజనీర్లు దీని మీద పనిచేసిన వాళ్ళే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే రాజకీయాలు పక్కకు పెట్టి ఇప్పటికైనా నేను ఒకటే మాట చెప్తున్నా, ఏ పార్టీ అది పక్కకు పెట్టి ప్రభుత్వం లీడ్ తీసుకోవాలి, దీనికి సొల్యూషన్ ఇవ్వాలి. ఇప్పటికే లేట్ అయింది, నష్టపోయినాం, ఇప్పటికైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ అడ్వకేట్ శరత్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంఎస్ రావు గారు. మొత్తానికి స్పందన కాళేశ్వరం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తుందని చెప్పింది. సో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్డీఎస్ఏ ఎటువంటి రికమెండేషన్ ఇస్తుంది, అది రికమెండేషన్ సాధ్యమైన త్వరగా ఇవ్వాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే జూలై 25 వచ్చింది, 30% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది.
చాలా చోట్ల నేల కూడా పూర్తిగా తడవని పరిస్థితుంది. డ్రింకింగ్ వాటర్ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే అగ్రికల్చర్ పక్కన పెట్టండి, డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చూద్దాం ఎన్డీఎస్ఏ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందో. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి కూడా ఆమోదించారు. బ్రేక్ తర్వాత అంశం చర్చిద్దాం.